సార్ మా ఏరియాలో కోతులు ఇండ్లు వీకి పందిరేస్తున్నాయి, దయచేసి వీటిని అడవిలోకి వెళ్ళగొట్టుర్రి. సార్ మా ఏరియాలో శీతం కుక్కలు మోపైనాయి, మున్సిపాలిటీలకు చెప్పినా పట్టించుకుంటలేరు, జర మీరే ఏదైనా ఇకమతి చేయాలి. ఇగో ఇట్లా సర్కార్ ఆఫీసులకు పోయి వినతి పత్రాలు ఇస్తుంటారు. సరే జల్దీనే గతిప్పలు తీరుస్తాం తీయురని ఆఫీసర్లు చెప్తుంటారు. ఇది అంతటా జరిగేదే, కానీ గీడేం జరుగుతుందంటే నీ కుక్కలకిన వారెత్తు మందకు మంద మోపై కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ ను అత్తగారిల్లు చేసినాయి. అబ్బా కలెక్టర్ కార్యాలయంలోకి మేము వచ్చాక నిలబడ్డ కూడా కుక్కల్ని అందుకుంటుంది. ఒక్కరిని కాదు, ఇప్పటికి 12 మంది 13 మంది కలెక్టర్ పనిచేసే ఎంఆర్ఓ కూడా గారిని కూడా ఇప్పుడు అందుకుంది. 14 మంది అయినట్టుంది ఇప్పటివరకు, ఈ రోజు వరకు. వామ్మో, ఒక్కనాడే 14 మందిని కలిసినాయిలే. అండ్లా తహసీల్దార్ సార్ కూడా ఉన్నాడు. గీ అన్న కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని వస్తే ఇంజక్షన్ ఇప్పించుకునే కథ అయింది పాపం. గేట్ లోపలికి వచ్చుడుతోటే వచ్చింది కదా తనమని అందుకున్నది. నాకన్నా ముందు ఇద్దరు అందుకున్నాంట. ఎవరు కూడా కేర్ తీసుకుంటూ అడిగేటోళ్ళు లేరు అక్కడ. ఒకదాన్ని దొరికించుకొని చంపేసిండ్రు. సందు దొరికితే చాలు కుక్కలు పిక్కలు అందుకొని పాడైతున్నాయి. కానీ కలెక్టర్ ఆఫీస్ అంటే జిల్లాల మొత్తానికే పెద్ద ఆఫీసు. ఈడనే గిన్నిగనం అడ్డబెట్టినాయి అంటే ఇక అంతటా ఇంకెన్నుండాలే. కుక్కలు గరుస్తున్నాయని కంప్లైంట్ ఇద్దామని వచ్చిన వాళ్ళని సుత గరిస్తే ఇక ఎవరికి చెప్పుకుంటారు? జర చెప్పున కుక్కల మంద నుంచి మనుషులను కాపాడుర్రి సార్లు.